బ్యాచిలర్స్ కోసం అతి తక్కువ టైంలో చేసుకునే చికెన్ ఫ్రై మీకోసం అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చాలా ఈజీగా చేసొచ్చు. ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తామండి. చికెన్ ఫ్రై కోసం మనం ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే టమాటాలు కూడా మనం ఈ చికెన్ ఫ్రైలో వేసుకుంటామండి. టమాటాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కలుపుకోవడానికి ఫ్రైలో గ్రేవీలా వస్తుంది. అలాగే చికెన్ని ముందుగా మనం క్లీన్ చేసుకొని ఉంచుకోండి. ఇవన్నీ రెడీగా పెట్టుకొని తర్వాత మూగుడు తీసుకోండి. మూగుల్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చికెన్ ఫ్రైలోకి కొంచెం ఎక్కువ పడుతుంది. ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టండి. ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, కరివేపాకు వేపండి. తర్వాత దీనిలోనే కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి వేపండి. వేపిన తర్వాత చికెన్ కూడా వేసి వేపండి. ఇదంతా మనకు హై ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేపిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. చికెన్లో అదంతా మనం ఇందులో ఫ్రైలో వాటర్ వేయం కాబట్టి ఈ వాటర్తోనే చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది. బాగా కలపండి. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది. ఈలోపు మనం కట్ చేసుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని అప్పుడప్పుడు మూత పెడుతూ వేపుతూ ఉండండి. ఆ ఉల్లిపాయలను త్వరగా మగ్గాలంటే మనం కొంచెం కాస్త పసుపు కూడా యాడ్ చేయాలి. ఈలో బాగా మగ్గిన తర్వాత మూత పెడుతూ మగ్గిస్తూ ఉండండి. తర్వాత దీనిలో మనకు కావాల్సినంత కారం, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే కాస్త చికెన్ మసాలా కూడా వేసుకొని కలపండి. ఆల్మోస్ట్ మనకు చికెన్ ఫ్రై అనేది అయిపోయినట్టేనండి. ఇవి కూడా వేసాక కాస్త వేపితే మనకు చికెన్ ఫ్రై అనేది అయిపోతుంది. అలాగే చివరిలో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ.